హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవీ నవరాత్రుల్లో 3వ రోజు ఆశ్వీజ శుద్ధ తదియ. ఈ రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవి అలంకరణతో పూజిస్తారు. కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. ఈ కొబ్బరి అన్నాన్ని తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొబ్బరి అన్నం చేసుకోవడానికి ముందుగా కొబ్బరి పాలని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక కొబ్బరికాయలో సగం కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత కొబ్బరి పాలు అనేది రెడీ అయిపోతాయి. మీకు ఇక్కడ పాల క్వాంటిటీ తక్కువగా ఉంది అనిపిస్తే ఈ కొబ్బరి పేస్ట్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని మరలా గ్రైండ్ చేశారంటే మరి కొంచెం కొబ్బరి పాలు అనేది రెడీ అయిపోతాయి. ఇలా కొబ్బరి పాలని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 గ్లాసు బియ్యం వేసుకొని 2 సార్లు కడిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో కాకుండా గిన్నెలో వండుకునేటప్పుడైతే బియ్యాన్ని ఒక 30 నిమిషాలు నానబెట్టుకుంటే అన్నం మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు అన్నం ఉడికేలోపు మిగిలిన సగం కొబ్బరి చిప్పని ఇలా తురిమి పెట్టుకోవాలి. అన్నం 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి అన్నాన్ని కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, కారానికి తగ్గట్టు 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసి అంతా ఈవెన్గా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోని ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే పోపు ఫ్లేవర్ అనేది రైస్కి చక్కగా పడుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకొని నైవేద్యంగా పెట్టుకోవడమే. చూసారు కదా కొబ్బరి అన్నాన్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టడం వలన పూర్ణ ఫలం లభిస్తుంది. చూసారు కదా అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. Thank you for watching.